హాయ్ అండి. నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి. ఇది చికెన్. ఇది చక్కగా నీట్గా 2-3 సార్లు కడుక్కొని బోన్లెస్ చికెన్ తీసుకోవాలన్నమాట. కడిగేసిన తర్వాత ఉడకబెట్టేసి చూడండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పొడి అన్నీ కూడా చూసారా, చికెన్ ఇలా ఉడకాలి. ఇవన్నీ కూడా చక్కగా మనం ఏం చేస్తామంటే మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టేస్తే సొర పిడుపులాగా వచ్చేస్తుంది, తెలుసు కదా, మెత్తగా వచ్చేస్తుంది, అన్నీ కలిసిపోయి చక్కగా. అప్పుడు మనం చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ గుళ్ళు సేమ్ సొరపిట్టు మనం ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. చూసారు, ఇది 1/2 కిలోకి పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, చిన్న స్పూను సాల్టు, అలాగే 1 స్పూన్ గరం మసాలా పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. చూసారు కదా, ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసి మనం ఉల్లిపాయ ఫ్రై చేసుకుని ఇది కూడా ఫ్రై చేసుకోవడమే. చాలా బాగుంటుంది.